ఈ 100 శవాలే కాదు, అంతకు మించి అమ్మాయిల యొక్క శవాలు అక్కడ పాతి పెట్టడం జరిగిందని అక్కడ ఉన్నటువంటి ఆ ఊరి ప్రజలు చెప్పడం జరుగుతుంది. అసలు ఇంతటి అత్యాచారాల వెనుక, ఇంతటి హత్యల వెనుక ఈ అమ్మాయిలను చంపేటువంటి వ్యక్తులు ఎవరు? అసలు ఎలాంటి ఏ ప్రధాన మీడియాలో ఈ చర్చ ఎందుకు ముందుకు రావడం లేదు? అసలు మన భారతదేశంలో ఏం జరుగుతుంది? మన భారతదేశంలో ఉన్నటువంటి అమ్మాయిలకు రక్షణ లేదా? ధర్మస్థలి పేరుతో అక్కడ జరుపుతున్నటువంటి వ్యవస్థ ఇదా? ధర్మస్థలి గుడి ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఆ అమ్మాయిల యొక్క శవాల్ని 10 సంవత్సరాల నుంచి పాతి పెడుతున్నట్లు చెప్తున్నాడు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఆ పాతి పెట్టినటువంటి అమ్మాయిల యొక్క శవాలు